నెల్లూరు జిల్లాలో నెలకొన్న రైతుల సమస్యలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి జిల్లాలోని రైతులకు సంబంధించిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయి నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. దీనివల్ల సోమశిల జలాశయం ప్రమాదపు అంచుల్లో ఉందని వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో దృష్టి పెట్టాలని, రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. మా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పి ఆ యొక్క రైతాంగానికి న్యాయం జరిగేటట్టుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సోమశిల ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సోమశిల ప్రాజెక్టు యొక్క మరమ్మతులు వెంటనే చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే సీజన్ ప్రారంభమైంది కాబట్టి పంట కాలువలు మొత్తం కూడా మరమ్మతులు చేయాలా, ఆఖరి ఆయకట్టు కూడా నీరు అందించే విధంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదే రకంగా ఇవాళ మార్కెటింగ్ సౌకర్యాలు లేక, కల్లాలు లేక, డ్రెడ్జింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క రైతాంగానికి ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.